నమస్తే అండి. నమస్తే. మ్యామ్ ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే, మన తీసుకున్న ఆహారం అనేది మన బాడీకి కరెక్ట్‌గా ఉపయోగపడాలంటే అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు? ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని, తర్వాత మనం మాట్లాడే మాటల్ని, చేసే పనులని ప్రభావం చూపిస్తాయి. హ్మ్. ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి. ఒక రాక్షసకరమైన ఆహారాన్ని తీసుకుంటే అలాంటి ఆలోచనలే వస్తాయి. హ్మ్. మనం తీసుకునే ఆహారమే రక్తంగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారము ఆహారమే రక్తంగా మారుతుంది. ఆ రక్తంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు ఉద్భవిస్తాయి. హ్మ్. మనలో ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఆలోచనలు రావటానికి మూలం మనం తీసుకునే ఆహారం. ఆహారం. ఎలాంటి ఆలోచనలొస్తాయో అలాగే మాట్లాడతాం మనం. ఎలా మాట్లాడతామో అలాంటి పనులే చేస్తాం. ఏ హ్మ్. పనులు చేస్తామో ఆ ఫలితాలే పొందుతాం. అంతే కదా! హ్మ్. ఒక మంచి కావాలని కోరుకుంటున్నాం మనం. మంచి కావాలి అంటే మంచి పనులు చెయ్యాలి. అవును. మంచి పనులు చేయాలి అంటే మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాట్లాడాలంటే మంచి ఆలోచనలు రావాలి. మంచి ఆలోచనలు రావాలి అంటే సాత్వికమైన పదార్థాలే మనం తీసుకోవాలి. హ్మ్. ఇవాళ ప్రపంచానికి ఉపయోగపడిన మేధావులందరూ శాకాహారులే. మీరు గమనించినట్టయితే. హ్మ్. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ శాకాహారి. హ్మ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాకాహారి. ఒక గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు హ్మ్. శాకాహారి. ఇలా ఎనక చరిత్ర చూసుకున్నట్టయితే ఈ ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళందరూ కూడా శాకాహారులే. హ్మ్. మాంసం తినటం వల్ల బాడీయే వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. కోపమొస్తుంది, నాకు ఇరిటేషన్ కలుగుతుంది, నా మాట నేను కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. అవును. ఎందుకు అవ్వట్లేదు అంటే ఆహారంలో తేడా. హ్మ్. ఎప్పుడైతే మనం ఆహారంలో మార్పులు తీసుకొస్తామో మన ఆరోగ్యం మన కంట్రోల్‌లో ఉంటుంది. నువ్వు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది ముందు మనం డిసైడ్ అవ్వాలి. ఆరోగ్యంగా అందరి గోల్ ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి. హ్మ్. కదా! ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? అవును. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఒకరోజు ఉపవాసం ఉన్నా, లేదా ఒక 10 రోజులు లేదా 40 రోజులు అయ్యప్ప మాలేసుకొని కొంతమంది ఉంటారు. హ్మ్. ఆ 40 రోజులు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది? అసలు వాళ్ళ మాలలో గూడా ఆ! ఎల్లిపాయ గాని, ఈ విధంగా తీసుకోరు తీసుకోరు. ఉల్లిపాయ అనేది. ఉల్లిపాయ, వెల్లుల్లి తినరు. ఒక వాళ్ళు ఒక భక్తి మార్గంలో, ఒక దేవుడి సేవలో ఉంటారు. అవును. ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటాం. కోపం రాదు, ఆవేశపడరు. హ్మ్. మరి ఆ మాలలో కావాలని ఆవేశాన్ని ఆపుకోలేరు ఎవరు. అదొక ఎమోషన్. దాన్ని హ్మ్. ఆపుకోవటం అనేది కాదు కదా! అంటే ఆహారం అలాంటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు కాబట్టే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కోపం కానీ, ఆ ఎమోషన్స్ కానీ బ్యాలెన్స్ అవుతున్నాయి. బ్యాలెన్స్ తప్పుతున్నామంటే మనం ఆహారంలో ఎక్కడో రజో గుణాన్ని ప్రేరేపించే పదార్థాలు, తమో ఎక్కువ. గుణాన్ని ప్రేరేపించే పదార్థాలు మనం తీసుకుంటున్నాం. హ్మ్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు రజో గుణం మంచిది కాదు, తమో గుణం మంచిది కాదు. హ్మ్. ఆ 2 గుణాన్ని ప్రేరేపించే పదార్థాలు మనం తగ్గించుకోవాలి లేదా పూర్తిగా మానివేయాలి. ఓకే. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. హ్మ్. సో, ఆరోగ్యమే మహాభాగ్యం. అదే కావాలని అందరూ అందరూ కోరుకుంటారు. అదే. కోరుకోవటం మంచిదే. కానీ ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఉండలేకపోతున్నాం. అవును. మాంసాహారం రాక్షసకరమైన ఆహారం. హ్మ్. వాళ్ళ ప్రస్తుత మానవుడు ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోయారు. ఒకప్పుడు పూర్వకాలంలో ఏడాదికి పండగకి ఒక్కరోజో ఊరి చివరెక్కడో కోసేవాళ్ళు. హ్మ్. కొంతమంది తెచ్చుకునేవాళ్ళు, కొంతమంది తెచ్చుకునేవాళ్ళు కాదు అప్పట్లో కూడా. హ్మ్. ఏడాదికి ఒక్కసారో, 2 సార్లో. అది ఈరోజు అది వారంలో 5 రోజులు అయిపోతుంది. అవును. వాళ్ళు కంటిన్యూ అయిపోతుంది. హ్మ్. మరి అప్పుడు ఊరి చివరన ఎందుకు కోసేవాళ్ళు? ఊళ్ళో ఎందుకు కోయలేదప్పుడు? ఎందుకండి అప్పుడు? అప్పట్లో ఎందుకలా ఉండేది? అప్పుడు కంటే అది ఒక నీచు. ఇవాళ ఇంట్లో నీసు వండామండి అంటారు. అవును. నీచు అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. హ్మ్. ప్లస్ అప్పుడు ఆయన వండిన పళ్ళాలు, ఆ గిన్నెలు పక్కకు పెట్టేవాళ్ళు. హ్మ్. కలవనిచ్చేవాళ్ళు కాదు. అవును. సో, అది కలిపేవాళ్ళు కాదు. కరెక్ట్ కాదు అని అందరికీ తెలుసు. కానీ మానేయలేక 3 అంగుళాల నాలుకని జయించటం అంటే ఆషామాషీ కాదు కదా! అవును. అలవాటు పడిన తర్వాత. అలా వచ్చారు. కానీ ఇప్పుడు ఆరోగ్యం కావాలి అంటే ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తున్నారు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఏం చేస్తారు డాక్టర్స్ గమనించండి. చిన్నప్పుడు పిల్లోడు బలహీనంగా ఉన్నాడమ్మా, కీమో పెట్టాలి, ఎగ్ పెట్టాలి, అయి పెట్టాలి, ఇయి పెట్టాలి అని చెప్పి చెప్తారు. అవును. అదే పిల్లవాడు పెరిగి ఒక 50 ఏళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్‌కెళ్తే ఇంక మీకు అరగదయ్యా నాన్ వెజ్ బంద్ చేసేయండి, తినకూడదు ఆ! అంటారు. అని అంటారు. అవును. ఆలోచించండి.
అదే డాక్టర్ చెప్తున్నాడు. అదే డాక్టర్ తినిపించమని చెప్తున్నారు. చెప్తే తర్వాత లాస్ట్‌కి వద్దనంటున్నారు. వద్దని చెప్తున్నారు. అసలు అది మానవుల ఆహారమే కాదు. హ్మ్. ఆది మానవుడి ఆహారం. ఆహార పదార్థాలు లేని సమయంలో అలవాటయ్యి, ఇవాళ నవనాగరికత మానవుడు హైటెక్ యుగంలో ఉంటూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాడు గానీ మానవుడు శాస్త్రపరంగా, సాంకేతికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మానవుడు ఆహార విషయంలో ఎక్కడ ఉన్నాడు అంటే ఆది మానవుడిగా ఉన్నాడు. హ్మ్. ఆ ఒక్కటే మారాలి. అది మారితే మిగిలినంతా మారిపోతది. కానీ అదే మారట్లా మెయిన్. మెయిను. అందుకే ఇన్ని అనారోగ్యాలకి దారి తీస్తున్నాడు. హ్మ్. ఇవాళ వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయో లేవో తెలీదు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఆ! ఒక్క క్షణం మనం మన గురించి మనం ఆలోచించుకుంటే చిన్నప్పుడు లక్షలు పోసి చదువుకుంటాం. లక్షలు సంపాదిస్తున్నాం. హ్మ్. తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నాం? హాస్పిటల్‌లోనే. మరి ఉపయోగం ఏంటి? ఆరోగ్యం ఉందా? లేదు. లేదు. ఆనందం ఉందా? లేదు. ఇంకెందుకు జీవితం? సంపాదించింది ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అంటే నీ బాడీ మీద నీ ప్రేమ ఉండాలి ఫస్ట్. అవును. నీ శరీరం మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నీ శరీరానికి ఏం కావాలో అది తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. థాంక్ యూ.